తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సినీ నటి రష్మిక మనోభావాలు గాయపడ్డాయి. ఎందుకు గాయపడ్డాయి? గత కొంతకాలంగా ఒక వర్గం తనని ఉద్దేశపూరితంగా టార్గెట్ చేస్తున్నారని, పెళ్ళైన తర్వాత కూడా పాత కథల్ని పదే పదే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనేది రష్మిక ఆవేదన. అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో? రష్మిక రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. రష్మిక విజయ్ దేవరకొండ మ్యారేజ్ అయింది, బిరోష్ అని చెప్పని మొత్తం దేశం అంతా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఈవెంట్ కింద అందరూ చూశారు. ఇప్పుడు ఒక పెళ్ళయి ఇంకా వారం గడవకుండానే ఆమె ఆవేదనతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. చాలామంది తనను టార్గెట్ చేస్తున్నారు, తన వ్యక్తిగతమైన జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు. కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. సో వీటిపైన లీగల్ యాక్షన్ అంటున్నారు. అసలు ఏం జరిగింది ఇందులో? ఏముంది, అంతకుముందు ఆ అమ్మాయితో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరగటం, జరిగిన నిశ్చితార్థం అయిన తర్వాత కూడాను ఆ పెళ్లి క్యాన్సిల్ అవటం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి షీ స్టార్ట్ ఆ రోజు కెరీర్ ఇన్ తెలుగు చేసి అనుకోకుండా అనూహ్యంగా చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోవటం, ఒక నేషనల్ క్రష్గా ఎదగటం, ఇవన్నీ చకచకా జరిగిపోయిన పరిణామాలు. ఇదిలోనే విజయ్ దేవరకొండతో తను సన్నిహితంగా ఉండటం, వాళ్ళిద్దరూ ఎప్పుడో మ్యారేజ్ చేసుకోవడం, దే ఆర్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆ మ్యారేజ్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఏకంగా దేశ ప్రధాని కృతంగా అభినందనలు తెలియజేసే స్థాయిలో ఆ మ్యారేజ్ ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్గా జరిగింది. నేషనల్ స్థాయి ఈవెంట్గా మొత్తం ఇట్ డ్రాట్ ద అటెన్షన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మీడియా ఆల్సో. ఆ స్థాయిలో జరిగినటువంటి వివాహం అంత ఆనందంగా జరిగి ఇంత సెలబ్రేటెడ్గా జరిగిన టైంలో ఆ పాతవి తీసుకొచ్చి ఆ పాత వీడియోలు మళ్ళీ రీప్లేస్ చేసి వాటిని రీప్లే చేయటం వల్ల ఆ అమ్మాయి ఎందుకంటే ఒక అధ్యాయం, ప్రతి మనిషి జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఏ అధ్యాయానికి అధ్యాయం ముగిసిపోయినటువంటి పేజీగా, తిరిగేసిన పేజీగా చూసుకోవాలి తప్ప వాటిని మళ్ళీ గతాన్ని తవ్వి వాళ్ళని బాధ పెట్టి, అలాంటిది దరిద్రం ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేటువంటిది ఎట్లా తయారైందంటే, సోషల్ మీడియా కానీ ముఖ్యంగా సోషల్ మీడియా ఒక దరిద్రం అయితే, కర్ణాటకలో ఒక వర్గం, మీడియా వర్గం కూడాను ఇంత దుశ్చర్యకు పాల్పడటం, అమ్మాయిని టార్గెట్ చేయటం అనేటువంటి చాలా దూరం. ఎందుకంటే ఆమె కూడా కన్నడ నుంచి వచ్చింది. ఇప్పుడు నేషనల్ క్రష్ కర్ణాటకకి చేదైంది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు కర్ణాటకలో ఉన్న ఒక వర్గం అయినా కానీ ఆమెను టార్గెట్ చేయాలి? ఇన్ఫ్లుయెన్స్డ్, ప్యూర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్, అందులో డౌట్ లేదు. ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి వర్గం మాత్రమే ఆమె పనిచేస్తుంది. అసలు యాక్చువల్గా కర్ణాటకలో పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవటం అనేటువంటి కర్ణాటక మీడియాకి చాలా మొదటి నుంచి ఉన్నటువంటిది. కర్ణాటక మీడియా వాళ్ళ పర్సనల్ లైఫ్ల గురించి చాలా దారుణంగా రాస్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా దారుణంగా రాస్తుంటారు. వ్యక్తుల గురించి, ఈ కాంటాక్ట్స్ గురించి, ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని ఇవన్నీ చాలా దారుణంగా రాస్తారు. అది ఇది ఎంఐ పాత తప్పులో తిరగేసి ఇప్పుడు రాసేసి మళ్ళీ దాన్ని ఎంత దీనికి ఒకటి వాళ్ళ వర్గం ఒకటి, తర్వాత అట్ ద సేమ్ టైం మీడియా కూడాను చేస్తున్నటువంటి మీడియా అక్కడ ఏంటంటే, మీడియాకి ఎంత దొరికితే ఎంత పొలవలు చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కనీసం ఇక్కడ తెలుగులో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా చోట్ల కొంత బేసిక్ ఇదన్నా ఉంటుంది. అసలు ఏమి లేకపోయినా గాలిలో పుకార్లు పుట్టించగలిగిన రాతలు అక్కడ రాయటం అనేటువంటిది సర్వసాధారణం అక్కడ. కానీ ఇందులో అయితే ఆడియో రికార్డింగ్స్ కూడా కొన్ని బయటకు వచ్చినాయి. అప్పుడు మాట్లాడినవి ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి అవే ఒక ప్రూఫ్, ఆ రోజు ఏం జరిగింది అనడానికి. అది కూడా వైరల్ అవుతుంది. ఏం ప్రూఫ్ ఉంటే ఏం నెత్తినేసి కొట్టుకుంటారా? ఏం చేసుకుంటారు? ఆ రోజున ఏదో అనుకున్నారు, విడిపోయారు. పీట్ల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నటువంటి ఆ రోజులు ఒకటవుదాం అనుకున్నారు. ఎందుకో ఇది విభేదాలు వచ్చినాయి, విడిపోయారు. ఆ ఇంటర్నల్ మ్యాటర్ ప్రతి మనిషిలోనూ కొన్ని భావావేశాలు ఉంటాయి, కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. అది కంపాటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్, మ్యారీడ్ లైఫ్. ఆ మ్యారీడ్ లైఫ్లో ఆ కంపాటబిలిటీ అనేటువంటిది మిస్ అవుతుంది. నేను అనుకున్న వ్యక్తి, ఇప్పుడు అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో యాక్ట్ చేసింది, వాడిని గుడ్డిగా ప్రేమిస్తుంది, వాడు గుడ్డిగా వాడి ఇదిలో పడిపోయిన తర్వాత వాడు నిజ స్వరూపం తెలిసింది. నిజ స్వరూపం తెలిసిన తర్వాత, బాబు ఇంటి నుంచి బయటపడకపోతే లైఫ్ నాశనం అయిపోద్ది అన్నంత తప్పులు చేశారు, ఇది చేసింది. ఆ క్యారెక్టర్ గర్ల్ ఫ్రెండ్ సినిమా, షీ వాంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు కూడా వచ్చింది, గద్దర్ అవార్డు కూడా వచ్చింది. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ క్యారెక్టర్ లేదు, అది వేరే విషయం. ఆ గర్ల్ ఫ్రెండ్లో చేసిన క్యారెక్టర్ లేదు, అది వేరే పాయింట్ ఆఫ్ డిస్కషన్, అది వదిలేద్దాం. ఇప్పుడు తన రిలీజ్ అయిన షీ హాజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అదే ఇక్కడ జరిగింది. షీ వాంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అంటే రాకూడదా? ఇక దాంట్లోనే ముందే రిలీజ్ అవ్వటం, మనం ఒకటి దీనికి వెళ్తాము, ఒక ఇది చేయబోతున్నాం, ఒక ఫ్రెండ్తో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయబోతాం. అయ్యో వాడు అలా అంటాడు అని చేసినట్టు కొన్ని తెలిసినట్టు వద్దురా బాబు ఎందుకు దూరంగా ఉందాం అని అనుకోవటం డ్రాప్ అవుతాంగా. అది ఆఫ్టర్ ఆల్ స్నేహం విషయంలోనే జరుగుతుంటేనే, రిలేషన్షిప్ విషయంలో జరుగుతుంటేనే
మ్యారీడ్ లైఫ్ విషయంలో ఎందుకు జరగకూడదు? ఎందుకు ఎందుకంటే ఇన్ని రోజులు మౌనంగా ఉండి రష్మిక ఇప్పుడు రియాక్ట్ అవడం, ఆమె మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయి మౌనంగా ఉంది. ఆ అమ్మాయిని మౌనంగా ఉండనివ్వట్ల. ఇప్పుడు జరిగింది, పెళ్ళి అయిపోయి హ్యాపీగా ఉన్నారు. ఈ ఆ ప్రశ్న వాళ్ళని అడగాలి మనం. ఇన్నాళ్ళు నోరు మూసుకు కూర్చొని ఇన్నాళ్ళు ఇది చేస్తూ ఇప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యి శుభ్రంగా సెటిల్ అయిపోయి వారం రోజులు కూడా కాళ్ళ పారానికి కూడా ఆరకముందే ఈ దరిద్రం అంతా నెత్తిన పోస్తున్నారు కదా. ఆ అమ్మాయి ఆ మీడియాని అడగాలి. ఇదిగా ఈ గాసిప్స్ అన్ని సహజం, సెలబ్రిటీస్ పైన వాళ్ళ పైన రాయడం కూడా సహజం అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటే ఏం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది? ఏం చర్యలు ఇప్పుడు వచ్చినటువంటి సైబర్ నేరాల కిందనే సైబర్ సెక్షన్స్ కిందనే తీసుకోవటం. ఇప్పుడు చట్టపరమైన చర్యలకు ఏ అవకాశం ఉందనేటువంటిది చూస్తారు కదా. ఇప్పుడు ఈ సైబర్ నేరాల విషయంలో, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అట్రాసిటీస్ విషయంలో చట్టాల పట్ల ప్రభుత్వానికి కానీ పోలీసు యంత్రాంగానికి కానీ పూర్తి స్థాయి అవగాహన లేదు. ఏ చట్టం ఏ అమలు అవుతుంది, ఏ సెక్షన్ ఎలాంటి శిక్షణ అట్రాక్ట్ చేస్తుంది అనేటువంటిది అనేది పూర్తి స్థాయి అవగాహన లేదు. బట్ చేస్తే మాత్రం ఒక యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక సివియర్ అవేర్నెస్ అయితే మాత్రం వచ్చింది. డెఫినెట్లీ షీ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ ద పీపుల్. అవి కనుక విత్డ్రా చేసుకోకపోతే, ఎందుకంటే ఇది పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఒక్క రష్మిక విషయంలోనే కాదు, ఈరోజు మొన్న 4-5 రోజుల నుంచి చాలా మంది హీరోయిన్లు కూడా ఈ గగ్గోలు పెట్టేస్తారు. కానీ మీరు కర్ణాటక మీడియా ఈ గాసిప్స్ చేయడానికి అలవాటు పడిపోయింది అన్నారు. ఇక్కడ కొంతమంది ఆస్ట్రాలజర్స్ నేరుగా పెళ్లి చేసుకునే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ వైవాహిక జీవితాలు వీటిపై ఓపెన్గా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి విషయంలో కూడా ఆయన వేణుస్వామి అని ఆయన ఆల్రెడీ కామెంట్ చేశాడు. ఇవి ఎలా చూడాలి? వీటిని కంట్రోల్ చేయొచ్చా? కంట్రోల్ చేయడానికి అవకాశం ఉందా అసలు? అది చెప్పే వాళ్ళ మూర్ఖత్వం కంటే వినే వాళ్ళ మూర్ఖత్వం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మే వాళ్ళ మూర్ఖత్వం మీద ఎక్కువ ఆధారపడుతుంది. నమ్మేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు అంటే పర్సనల్గా ఒక వ్యక్తి పెళ్ళి అయితే వాళ్ళ గురించి కామెంట్ చేసే రైట్ అసలు ఒక జ్యోతిష్కుడు ఉంటుందో లేదు. జ్యోతిష్కులు కానీ ఏమైనా కొంతమంది ప్రిడిక్షన్స్ అనేటువంటి వాటి గురించి చెప్పేటప్పుడు ఒక పాజిటివ్ యాంగిల్ మాత్రమే తీసుకుంటారు తప్ప విడాకులు తీసుకుంటారు, పెళ్లి పెటాకులు అవుద్ది, ఇది చేస్తాడు, వాడు పోతాడు, వీడు ఓడిపోతాడు, అది గెలుస్తాడు అనేటువంటి ఒక ప్రిడిక్షన్స్ అనేటువంటి ఓపెన్గా చెప్పే దౌర్భాగ్యం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది. ఈ ప్రొడిక్షన్స్ చెప్పేవాళ్ళు కానీ జ్యోతిషులు కానీ ఎవరైనా వ్యక్తిగతంగా కూడా కొన్ని ఉన్నప్పటికీ కూడా కొన్ని శాంతి చేసుకోవాలమ్మా అనేటువంటి విషయాలు చెప్తారు. కానీ ఇంత దరిద్రంగా ఇదిగా ఎవరు బాహాటంగా ఎవరు చెప్పరు. వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, విడిపోతారు. ఇప్పుడు వాళ్ళు విడిపోయేదాకా ఈయన జోస్యం నిజం అవుద్దో లేదో చూస్తా కూర్చోవాలి జనం. దరిద్రపు ఆలోచనలు చాలా ఒక మీన్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి చెప్తుంటారు, అలాంటి వింటుంటారు. ఇలాంటి వాళ్ళ విషయంలో చెప్పేవాళ్ళు ఎంత పూర్ మైండెడ్, వినేవాళ్ళు అంతకంటే దరిద్రపు మైండెడ్ ఫెలోస్ అని అనుకోవాలి. ఈ నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేటువంటి వాటి తాలూకు పరిణామాలు, వాటి తాలూకు భావ దరిద్రం ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవటం వల్ల బట్టే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక 24 hours అల్టిమేటం ఇచ్చింది రష్మిక. సో ఆమె చెప్పినటువంటి అల్టిమేటంను ఫాలో అయ్యి ఇవన్నీ తొలగించే అవకాశం, ఇలాంటి కామెంట్స్ చేసేదానికి రిస్ట్రిక్ట్ చేసుకుని సెల్ఫ్ రిస్ట్రిక్షన్ చేసుకునే అవకాశం ఉందా? బుద్ధి ఉంటే ఉంటుంది, బుద్ధి అనేది ఉంటుంది. ఎందుకు అయిపోయింది దాని గురించి ఆ అమ్మాయి ఏదో కాపురం చేసుకుంటుంది. మనం కూడా ఎప్పుడో గతంలో ఏదో ఒక చిన్న ఇది జరిగింది అనుకో, ఏదో గతంలో జరిగినటువంటి వాటన్నిటిని పట్టుకొని ఇప్పుడు ఎందుకు శుభ్రంగా కాపురం చేసుకుంటున్నారు, వాళ్ళ కాపురంలో నిప్పులు పోయటం, వాళ్ళ కాపురంలో డిస్టర్బ్ చేయటం అనేటువంటి కామన్గా ఎవరైనా ఆలోచించేటువంటి మాట. వాళ్ళ వ్యక్తిగత సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఆ అమ్మాయి చక్కని జంటగా వాళ్ళిద్దరు చక్కగా విజయ్ దేవరకొండ ఆ అమ్మాయి చక్కగా ఇంత చక్కగా ఉన్నారు. వాళ్ళని పోయి ఈ విధంగా ఇప్పుడు ఏమి సాధిద్దామని అవన్నీ పెట్టడం ద్వారా ఏమి సాధిద్దాం, ఏమి లబ్ధి పొందుదామని చేస్తారేటువంటి శాడిజం కదా. కాబట్టి దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించారు. ఇది రష్మిక ఆవేదనని అర్థం చేసుకుని ఆమె పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఆపేందుకే ఆస్కారం ఉంటుంది. సంస్కారవంతులు ఆ విధంగానే వ్యవహరిస్తారని ప్రభు గారు చెప్తున్నారు. అలానే కొంతమంది తొందరపాటుగా చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా వాళ్ళ మనోభావాలని గాయపరుస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి విశృంఖల చేష్టల వల్లనే సోషల్ మీడియా స్థాయి దిగజారుతుందని ప్రభు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.